30 సంవత్సరాల క్రితమే గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదేవ్ గారు గత 30 సంవత్సరాల క్రితమే మాదిగలకు ఎస్సీ వర్గీకరణ అంశం అవసరమని 30 సంవత్సరాల క్రితమే ఆలోచన చేసి ఎస్సీ వర్గీకరణ కావాలని 30 సంవత్సరాల నాటి నుండి నేటి వరకు అదే పోస్ట్ తోటి ఎక్కడ తగ్గలేదు. కొందరు ఎంఆర్పిఎస్ నాటి నుండి నేటి వరకు ఎంఆర్పిఎస్లో పనిచేసి అలసిపోయి ఊకున్నారు, కొందరు నర్వస్ అయిపోకున్నారు, కొందరు ఇక రాదేమో అనుకున్నారు. కానీ కృష్ణమాదిగ మాత్రం పట్టు వదలకుండా 30 సంవత్సరాల నుండి ఏకదాటిగా అదే ఫోర్స్తో మరి ఉద్యమించి ఈరోజు ఒక కొలిక్కి తెచ్చినాడు. మరి ఆ కొలిక్కితోనే ఆ యొక్క పోరాటంతోనే సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది. మరి ఆ కొలిక్కితోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 7న అత్యవసర అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కులగణన బీసీ కులగణన పైన ఎస్సీ వర్గీకరణ మాట్లాడడానికి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేసిందంటే అది కృష్ణమాదిగ ఉద్యమం వల్లేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక డౌట్ వచ్చేది, కృష్ణమాదిగ మీద నేను కూడా ఒక నర్వస్గా ఉన్నా గతంలో, అంటే ఈ 4-5 నెలల నుండి. అది సీఎం గారు ఒక ఎస్సీ వర్గీకరణ ఒక కమిటీ నిర్వహించిండు, ఏకసభ్య నివేదిక ఏర్పాటు చేసిండు. అలాగే ఎస్సీ వర్గీకరణ చేస్తామని నిండు అసెంబ్లీలో చెప్పిండు. అయినా కానీ కృష్ణమాదిగ సభలు పెడుతున్నాడు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు, ధర్నాలు చేస్తున్నాడు, రాస్తారోకులు చేస్తున్నాడు. మా కృష్ణన్న ఇట్లా చేస్తున్నాడని నేను ఆలోచన చేసిన వాడిని. కానీ కృష్ణన్నే కరెక్ట్. ఆయన అనుభవం, ఆయన యొక్క నిబద్ధత, ఆయన గత 30 సంవత్సరాల నుండి ఎందరో హామీలు ఇచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తారని, కానీ కొంత మాలలు ఆపడం వల్ల మరి ఆ యొక్క వర్గీకరణ ఆగిపోయింది. కానీ పోరాటాలు మాత్రం ఆగలే. అలాగే పట్టు మీద ఉన్నాడు. ఈ 4-5 నెలలు కూడా సీఎం చెప్పినా కూడా ధర్నాలు చేస్తున్నాడు. మరి అలా చేయడం వల్లనే ఈరోజు గౌరవ సీఎం గారు అసెంబ్లీ ఏర్పాటు చేయడం. అది మా యొక్క దేవుడు మా మాన్యశ్రీ మందాకృష్ణ వాళ్ళ కృషి వల్లనే ఈరోజు ఫిబ్రవరి 7న అసెంబ్లీ సమావేశాలు సీఎం గారు ఏర్పాటు చేయడం. మరి కృష్ణమాదిగ వల్ల కృషి వల్ల కొసకొచ్చినాం. మరి ఈ కొసకొచ్చినాకనన్నా మరి మాదిగలు కానీ, మరి మాదిగలో ఉన్న కృష్ణమాదిగ వ్యతిరేకులు కానీ, మరి మాదిగలో ఉన్న వర్గీకరణ వ్యతిరేకులు కానీ అందరూ మన పట్టును వీడి కృష్ణన్న వెనుక నడవవలసిందిగా నేను కోరుకుంటున్నా. మరి అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే ఒక డేటా ప్రకారం, ఎంపీరియల్ డేటా ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఇంతకుముందుకు ఎవరైతే రిజర్వేషన్లు ఉపయోగించుకోలేదో అట్టి వారికి రిజర్వేషన్ కల్పించేటట్టు వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి మాదిగల జనాభా ఎంత? మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2014లో సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది. ఆ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం మాదిగల జనాభా 9.14, మాలల జనాభా 3.89. ఇకపోతే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ ఎంబీసీ వారు 4.9 ఉన్నారు. మన జనాభా ఎంత? సుమారుగా దళిత జనాభా 18% సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం. మరి లోకర్ కమిషన్ 1965 ప్రకారం ఏం చెప్తుంది? మాలలు ఎక్కువ ఎస్సీ వర్గీకరణ
ఉపయోగించుకొని అభివృద్ధి చెందుతున్నారు. దీనివల్ల మాదిగలు అన్యాయం అయిపోతున్నారు. మరి ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందనేది 1945 లోక సమితులు. ఎస్సీ వర్గీకరణ మరి మాల సోదరులు ఏమంటున్నారంటే, మా జనాభా మాదిగల జనాభా ఒకటే అంటున్నారు. మా జనాభా 9.14%, మీ జనాభా 3.89%. ఒకటి ఎట్లయితుంది? ఇక పోతే రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు మాల సోదరులు. ఏది? 371 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు. 371 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం ఎట్లయితుంది? అంబేద్కర్ ఏం చెప్పిండు? అంబేద్కర్ సమన్వయం తీసుకొచ్చిండు. ఎస్సీ వర్గీకరణతో సమన్వయం ఏమంటున్నాం? మీ జనాభా ఎంత ఉన్నదో మీకు రిజర్వేషన్ ఇవ్వమంటున్నాం, మా జనాభా ఎంత ఉందో మాకంత రిజర్వేషన్ ఇవ్వమంటున్నాం, 57 కులాలకు జనాభా ఎంత ఉన్నదో వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వమంటున్నాం. ఇలా తప్పు ఉన్నదా? ఈ సమాజం గ్రహిస్తుంది. మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆలోచన విధానాన్ని ఈ సమాజమే గ్రహించి మద్దతిస్తుంది. మరి మాల సమాజానికి మీరు గ్రహించాలి సోదరులారా. మాల సమాజానికి మరి ఏ కులం అన్నా, రెడ్డి కులం కానీ, బీసీ కులం కానీ మద్దతు ఇచ్చిందని అడుగుతున్నాను. ఎందుకు ఇవ్వలేదు అంటే మీది న్యాయమైన డిమాండ్ కాదు. మా గౌరవశ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారిదే న్యాయమైన డిమాండ్ కాబట్టిగా వారు మద్దతు ఇస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. మరి ఫిబ్రవరి 7న రేవంత్ రెడ్డి గారి వద్ద మరి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఒక న్యాయమైన డిమాండ్ కాబట్టినే మరి ముందుకు సాగుతున్నాం. మరి మాలలు కూడా